దీవించుగాక. నేను అందరి వాక్యం వినండి. వందనాలు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియ విశ్వాసులారా, మీ ఎల్లరికును మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ముందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, మీ ఎల్లరికును ఆదివారపు శుభములు వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. లెంటులోని 4వ ఆదివారములో ప్రవేశించి ఉన్నాం. ఏర్పాటు చేయబడిన లేఖన భాగములను చదువుగా విని ఉన్నాం. ధ్యాన వచనముగా పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు దేవా, నన్ను మీ సిలువు చాటును మరుగుపరుచుకుని బిడలకు కావలసిన ఆత్మీయ ఆహారం అందించటలో కేవలం ఒక సాధనముగా మాత్రమే వాడుకుని మీరు మహిమ పొందుకొని బిడలను దీవింప చేయమని అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడలారా, ఒక ఉపమానమును విని వర్తమానములోనికి వెళదాం. పరలోకము మన జన్మభూమి. మనమందరము అక్కడకు వెళ్ళాల్సిన వారమే. దేవుని బిడ్డలకు ఎంత ఆనందము, ఎంత హాయి. ఒక యుద్ధ సైనికుడు యుద్ధములో గాయపడ్డాడు. హాస్పిటల్లో చేర్చారు. క్రైస్తవుడు మరణశయ్యపై పడుకుని ఉన్నాడు. నర్సు అని కేకలు పెట్టాడు. హడావుడిగా నర్సు వచ్చింది. నాకు 2 గ్లాసుల మంచినీళ్లు తీసుకురామ్మా అన్నాడు. నర్సు అలానే 2 గ్లాసులు మంచినీళ్లు తీసుకుని వస్తే 1 గ్లాసు మంచినీళ్లు తాను తాగి 2వ గ్లాస్ అతనికి ఇవ్వు అన్నాడట. ఎవరున్నారు ఇక్కడ? కనబడటం లేదే అన్నది నర్సు. అదుగదుగో ఆయన నుంచున్నాడు కదా, ఆయనకు ఇవ్వు అన్నాడట. ఎవరు లేరే అన్నదట నర్సు. మరలా నాకు కనబడలేదు అన్నది. అయితే నన్ను తీసుకుని వెళ్ళడానికి పరలోకము నుండి వచ్చిన దేవదూత అడుగో నిలబడి ఉన్నాడు కదా, చాలా దూరము నుండి నా కోసం వచ్చాడు. ఎంత సంతోషమో! మరణము లేని నిత్యత్వములోనికి వెళుతున్నానని ఎంత హాయిగా ఉన్నాడో. ప్రియ దేవుని బిడలారా, నిత్యత్వమునిచ్చు రక్షకుడు పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు. ఆ రక్షకుడు ఎవరు? ప్రశ్న. ఎవరికి రక్షకుడు? ప్రశ్న. ఆ రక్షకుని పనేమిటి? ఈ 3 ప్రశ్నలకు జవాబులు విందాం ప్రియమైనటువంటి వారలారా. ఆ రక్షకుడు ఎవరు? లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనములో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఎవరంటే రక్షకుడు? క్రీస్తు. ఎవరికి రక్షకుడు? ప్రియమైనటువంటి వారలారా, ఒకసారి మనము తిమోతి పత్రిక, తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనములోనికి వెళదాం. మనుషులందరికీ రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షించి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచు ఉన్నాము. ఎవరికి రక్షకుడు? మనుషులందరికీ రక్షకుడు. విశేషముగా ఇక్కడ అంటూ ఉన్నాడు, విశ్వాసులకు రక్షకుడు. మరలా మనము కీర్తనల గ్రంథము 37వ సంకీర్తనలో మనం గమనించినట్లుగైతే ప్రియమైనటువంటి వారలారా, కీర్తనల గ్రంథము 37వ సంకీర్తన 17వ వచనంలోనికి వెళదాం. భక్తిహీనుల బాహువులు విరవబడును,
నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. ఎవరికి రక్షకుడు అంట ఇక్కడ? నీతిమంతులకు సంరక్షకుడు. ప్రియ దేవుని బిడలారా, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలోనికి మనం వెళ్తే ఇక్కడ అంటూ ఉన్నాడు, మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచూ ఉన్నాము. లోకరక్షకుడు ఎవరట? కుమారుడిని యేసుక్రీస్తు లోకానికి పంపించబడ్డాడని సాక్ష్యం చెప్తున్నారండి ఇక్కడ. ప్రియదేవుని బిడలారా, ఆ రక్షకుడు ఎవరంటే యేసుక్రీస్తు. ఎవరికి రక్షకుడు అంటే ఇదిగో ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు కదా, మనుషులందరికీ రక్షకుడని. ఇక ఆ రక్షకుని పని ఏమిటి? మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలోనికి వెళదాం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. తన పాపము నుండి ఆయన రక్షించువాడు. ప్రియదేవుని బిడ్డలారా, రక్షకుడు అనగా సేవియర్, రక్షకుడు అనగా యేసుక్రీస్తు మానవాళి పాపములో నుండి కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆ మానవాళిని పాపములో నుండి, మరణము నుండి రక్షించి దేవునితో సమాధానపరచుటకు పరలోకము నుండి వచ్చిన దేవుని కుమారుడు. తన ప్రాణాన్ని బలిగా అర్పించి మానవుల పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు. లెంట్లోని 4వ ఆదివారము విశేషము గమనిద్దాం. విశేషత లేటరీ, జాయ్ ఇంగ్లీష్లో, తెలుగులో సంతోషము, ఆనందము, రక్షణ. సిలువ ఆహ్వానించినప్పుడు సిలువదారిని జ్ఞాపకము చేసుకుని మన మనోనేత్రాలతో సిలువ వైపు చూసినప్పుడు ఆయన రక్షణను ఇచ్చి మనకు ఆనందమును ఇస్తూ ఉన్నాడు, రక్షణానుభవమును ఇస్తూ ఉన్నాడు. రక్షణనిచ్చువాడు రక్షకుడు. నేటి అంశము రక్షకుడు. ప్రియమైనటువంటి వారలరా, నేటి లేఖన భాగములలోనికి వెళదాం రండి. పాత నిబంధన పాఠ్య భాగముగా మనము గమనిస్తే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న లేఖన భాగమును గమనిద్దాం. ఇక్కడ ఉపాంశము ఓదార్చువాడని విశ్వసించు. ఒకటి మూలవాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 13వ వచనంలో, శ్రమ నొంది తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. యెషయా ప్రవక్త కాల పరిపూర్ణతలో మెస్సయ్య యేసు జరిగించు విమోచన కార్యముల ద్వారా లోక విస్తరింపచేసి దేవుని రాజ్యమును గూర్చిన ప్రవచనము చెప్పుచూ ఉన్నటువంటి సందర్భము. మొదటి 4 వచనాల్లో దేవుని యొద్ద నుండి పిలువబడిన రక్షకుడు ఆయన. 5వ వచనం నుండి 12వ వచనం వరకు గమనిస్తే అన్యుల యొద్దకు పంపబడిన రక్షకుడు. దేవుడు తన ప్రజలను విమోచించు, రక్షించు ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలోని భాగమే మెస్సయ్య రాజ్యము. ఇక్కడ కోరేషును గురించి కూడా మనము చెప్పుకోవాలి. 8వ వచనాన్ని గమనించినట్లయితే యెషయా గ్రంథం 49:8లో యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలు వెళ్ళుడి అని బంధింపబడిన వారితోనూ బయటికి రండి అని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. ప్రియమైనటువంటి వారలరా, ఈ విమోచకుడు, ఈ రక్షకుడు దేవుడే. ఆయనే మెస్సయ్యగా వాగ్దానము చేయబడ్డాడు, క్రీస్తుగా జన్మించాడు.
10వ వచనాన్ని గమనిస్తే, వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బొగ్గల యొద్ద వారిని నడిపించును, కాబట్టి వారికి ఆకలి అయినను దప్పిక అయినను కలుగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు. ఇశ్రాయేలు ఏ విధముగా పోషించి ఆశీర్వదింపబడ్డారో వివరించుచూ ఉన్నాడు. దేవుడు తన ప్రజలను ఓదార్చుచూ ఉన్నాడు. తన ప్రేమను, జాలిని చూపుచూ ఉన్నాడు. ఇశ్రాయేలును బబులోను చెరలో నుండి విడిపించాడని, దేవుడు వారిని విడిచిపెట్టలేదని వివరించుచూ ఉన్నాడు. కావున రక్షకుడని నీవు విశ్వసించాలి. రెండవది, పత్రికా పాఠ్య భాగంలోకి వెళదాం. సమాధానపరచువాడని నీవు నమ్మాలి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము నుండి 11వ వచనం వరకు ఉన్న లేఖన భాగము చదువుగా వినియున్నాం. ధ్యాన వచనముగా, మూల వచనముగా పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలోకి వెళ్దాం. దేవుని గూర్చినట్టియు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చినట్టియు అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. దేవుని కృపలో విశ్వాసులు ఆధ్యాత్మిక గుణగణాలను విస్తృతం చేసుకోవాలి. యేసును గూర్చిన అనుభవము జ్ఞానములోనికి వచ్చి ఎదిగి నిత్య రాజ్య వారసులు కావాలని సమాధానపరచువాడు ఆయనే అని నమ్మండి అని చెప్పుచున్నటువంటి సందర్భము. ఇక్కడ పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాల్లో వందన వచనాలు తెలియజేస్తూ ఉన్నాడు. 3-4 వచనాల్లో యేసుక్రీస్తు యొక్క గొప్పతనమును గురించి చెప్పుచూ ఉన్నాడు. 5-7 వచనాల్లో క్రైస్తవ సుగుణాల నిచ్చెనను అక్కడ చూపిస్తూ ఉన్నాడు. 8-11 వచనాల్లో నిత్యరాజ్య ప్రవేశమునకు సోపానాలను చూపిస్తూ ఉన్నాడు. మన లేఖన భాగము 3వ వచనము నుండి 4వ వచనం వరకు గమనిస్తే, ఇక్కడ మొదటి విషయం, 1, ఆయన యందు శక్తి ఉన్నది. 2వది, సహాయము చేయువాడు. 3వది, అమూల్యమైన వాగ్దానములు అనుగ్రహించువాడు. 4వది, లోక భ్రష్టత్వము నుండి తొలగించువాడు. ప్రియదేవుని బిడలారా, 5-7 వచనాల్లో గమనించినట్లయితే సుగుణాల నిచ్చెన, క్రైస్తవ లక్షణాలు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22-33 వరకు, తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఇక్కడ గమనించగలం. అయితే ఇక్కడ పేతురు ప్రస్తావన గమనించినట్లయితే ఇక్కడ 8 విషయాలు మనకు కనపడుతూ ఉన్నాయి. 1, విశ్వాసము. 2వది, విశ్వాసమునందు సద్గుణము. 3వది, సద్గుణమునందు జ్ఞానము. 4వది, జ్ఞానమునందు ఆశా నిగ్రహము. 5వది, ఆశా నిగ్రహమందు సహనము. 6వది, సహనమునందు భక్తి. 7వది, భక్తి యందు సహోదర ప్రేమ. 8వది, సహోదర ప్రేమ యందు దయను అలవర్చుకొనండి అని క్రైస్తవ లక్షణాలను తెలియజేస్తున్నాడు. ఇలాంటి సుగుణాల ఆత్మీయ అలంకారములను ఆధ్యాత్మిక జీవితానికి అభివృద్ధి, నిత్య జీవమని తెలియజేస్తూ ఉన్నాడు. 8వ వచనం నుండి 11వ వచనం వరకు గమనిస్తే నిత్య రాజ్యమునకు సోపానాలు 8వ వచనములు అంటున్నాడు. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానము విషయములలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. సోమరులు కాకుండా ప్రయోజకులుగా మిమ్మును చేస్తాను. 9వ వచనంలో సుగుణాలు లేనివాడు, శుద్ధి లేనివాడు, గుడ్డివాడు, దూరదృష్టి లేనివాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. 11వ వచనం గమనిస్తే, అలాగూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. సుగుణముల యందు నిలకడగా ఉండి నిత్య రాజ్యములో ప్రవేశించుటకు సమాధానముతో ఈ క్రియలు చేయండి. సువార్త పాఠ్య భాగంలోకి వెళదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 36వ వచనము నుండి 51వ వచనం వరకు చదువుగా విని ఉన్నాం. ఇక్కడ నిత్య జీవమిచ్చువాడని మొర్రపెట్టు. ధ్యాన వచనముగా
యోహాను సువార్త 6:42 కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సణుగుకొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? సమాజ మందిరములో యేసు బోధించుచూ ఉన్నాడు. క్షయమైన ఆహారము కొరకు కాక అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. నేను పరలోకము నుండి వచ్చిన జీవాహారమును నాకు మొర్రపెట్టి నిత్య జీవం పొందండి. 36 నుండి 40 వరకు గమనిస్తే జీవాహారము నేనే అంటూ ఉన్నాడు. 41 నుండి 51 వరకు గమనించినట్లయితే యూదుల వైఫల్యము. ప్రియమైనటువంటి వారలరా, 35 అంటూ ఉన్నాడు కదా, నేను జీవాహారమును అనుటల ఉద్దేశము, ఆహారము జీవమునిచ్చున్నది, జీవము దేవుడు అనుగ్రహించున్నది, అనంతమైనది, నిత్యము జీవింపచేయునది. నిజమైన జీవము దేవునితో నూతన సంబంధము. క్రైస్తవ జీవితంలో వివిధ దశలను గమనిస్తే 5 దశలు కనబడుతున్నాయి. 1, యేసును గూర్చిన బోధలు తెలుసుకోగలము. 2, ఆయన యొద్దకు రాగలము. 3, ఆయన యందు విశ్వాసం ఉంచగలము. 4, ఆయనతో సంబంధము కలిగి ఉండగలము. 5, ఆయన జీవాహారమును తిరస్కరించినట్లయితే నిత్య జీవం పోగొట్టుకుంటాం. కాబట్టి నిత్య జీవాన్ని పోగొట్టుకునే పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. మారు మనసు పొందండి, రక్షణ పొందండి. ఆయన శరీరమును, ఆయన రక్తమును తాగేటటువంటి ఆ పాలు పంపులలో మీరు ఉండాలి. 41 నుండి 50 గమనిస్తే యూదులు యేసును మానవ విలువలతో, సంబంధాలతో అర్థం చేసుకునడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆధ్యాత్మికత వారిలో లేదు. 42 అంటున్నాడు, కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సణుగుకొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ప్రియమైనటువంటి వారలరా, యూదులు ఒకరితో ఒకరు వాదించుకొనుచున్నారు, కానీ సత్యాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు. దేవుని చేత నడిపించుటకు ఇష్టపడలేదు. 48 విశ్వాసముంచువాడే నిత్య జీవము కలవాడు, జీవాహారము నేనే. కనుక దేవుని మాటలు, దేవుని వాక్యము, ఆ మాటలను నేను భుజించాలి. విశ్వసించుట ద్వారా నిత్య జీవం ఇచ్చువాడు ఆయన అని నీవు విశ్వసించి మొరపెట్టు. అప్పుడు ప్రియమైనటువంటి వారలరా, ఆ రక్షకుడు ఓదార్చువాడని విశ్వసిస్తావు, ఆ రక్షకుడు సమాధానపరచువాడని నమ్ముతావు, ఆ రక్షకుడు నిత్య జీవం ఇచ్చువాడని మొరపెట్టగలుగుతావు. అలాంటి కృపా సహాయము దేవుడు మీ అందరికీ అందించి మిమ్మల్ని ఆత్మీయముగా బలపరచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీ హృదయములకు, తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.